హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వేడి వేడి నూనెలో చూసారా పునుగులు, చిట్టి చిట్టి పునుగులండి. ఈరోజైతే నేను దుబాయ్లో పునుగులు తినాలనిపించింది. అందుకోసమని ఇలా పునుగులు అయితే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో ఇలాంటి పునుగులు అయితే మనకి దొరకవు. దానికోసమని నేనే ఇలా తయారు చేసుకొని వేడివేడిగా ఇంకా పచ్చడి కారము వేసుకొని తినేస్తాను. చెప్పండి ఫ్రెండ్స్, మీకు కూడా కావాలంటే చెప్పండి, ఇలా చేసి పెట్టేస్తాను మీకు కూడా. ఏమంటారు? వద్దా? కావాలా? చెప్పండి. ఈ పునుగులు ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను. నాకైతే ఎడిటింగ్ చేయటం చేత కాదు. దానికోసమని ఇలా పిండి రెడీ చేసుకోవాలి. ఈ పిండి రెడీ చేసుకోవడం కోసమని మనకి ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు, నెక్స్ట్ అట్టుపిండి అయినా పర్వాలేదండి. ముందు రోజైతే అట్లేసుకుంటాం కదా, అట్లేసుకుని మిగిలిన పిండితో ఇలా పునుగులు వేసేసుకోవచ్చు అండి. 2 కప్పుల బియ్యం పిండి, 2 కప్పులు మైదా పిండి, 4 కప్పులు మన అట్లు పిండి ఉంటుంది కదా, అదే దోశ పిండి మిగిలిపోయింది ఉంటుంది కదా ముందు రోజు, అందులో కలిపేసుకొని ఇవన్నీ కొంచెం వంట సోడా కలిపేసుకొని జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయల తరుగు, కొత్తిమీర తరుగు, కొంచెం కావాలంటే కరివేపాకు తరుగు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా కలిపేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల నుంచి ఇలా వేడిగా నూనెలో పునుగులు వేసేసుకొని ఇలా రెడీ అయిపోతాయి. ప్లేట్లో పెట్టుకొని తినేయటమే. ఏమంటారు? నచ్చిందా? నచ్చితే చెప్పేసేయండి. మనకి ముందు ఇడ్లీలు కానీ అట్లు కానీ వేసుకుంటాం కదా, మిగిలిపోయిన పిండి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా దోశలైనా ఇడ్లీలైనా అనుకోకుండా ఇట్లా పునుగులు అయితే వేసేసుకొని తినేసేయండి. ఏమంటారు? నచ్చిందా నేను చెప్పిన విధానం? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.